నమస్తే అండి. మీది ఏ ఊరు సార్? సార్ మాది కరీంనగర్ డిస్టిక్ పాలకొండ్రు మండలం అన్నారం విలేజ్. ఓకే, మీకు ఇంత ముందు ఏ సమస్య ఉండేదండి? నాకు బ్లాడర్ సమస్య ఉండే సార్. ఫస్ట్ గాల్ బ్లాడర్ సమస్య ఉండే. ఏముంది దానిలో? గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది సార్. ఓకే, ఒకటి 7 mm ఒకటి 5 mm ఒకటి ఉండే. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్స్ కి వెళ్ళినా. ఎక్కడ అంటే మన సుమర్ గ్యాస్ లోకి వెళ్ళినా, కార్తీక్ హాస్పిటల్ వెళ్ళినా. ఇక దాని తర్వాత అంటే షుగర్ కూడా ఉంది. షుగర్ అంటే అంత పట్టించుకోవాలి షుగర్ గురించి నాకు, ఎందుకంటే బ్లాడర్ ఎప్పుడైతే నొప్పి అరగడం లేదు, ఇదంతా చాలా జరిగినాయి సార్. అయితే ఏం చేసిన అంటే నాకు ఇట్లా ఉంది, ఏం చేయాలని చాలా మందిని అడగడం జరిగింది. అయితే ఎవరు కూడా చెప్పలే. తర్వాత వేరే నా ఫ్రెండ్ ఉండి, తమ్ముడు నీకు అప్పట్లో ఇట్లా గాల్బాడ్ స్టోర్ ఉంది అన్నావు కదా, సరే ఇది ఒకసారి వాడి చూడు అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు నేను ఒకసారి మనకు ఎక్కడ ఫిలిం వల్ల ఒక మీటింగ్ ఏర్పాటు చేసారు, అక్కడికి వచ్చిన విన్న తర్వాత సరే పని చేస్తా నమ్మకం అప్పుడు అనిపించారు నాకు. తర్వాత నేను ఏం చేసిన అంటే జూమ్లో వినడం, అప్పుడు విన్న తర్వాత ఒక 1 month తర్వాత తీసుకున్నా షుగర్ తగ్గింది. తర్వాత స్టోన్ కూడా ఇప్పుడు 1 mm 2 mm అంతా అయిపోయింది. ఇప్పుడు అవి కూడా ముందు 7 mm 7 mm 5 mm అట్లుండే. నొప్పి కూడా పోయింది. నొప్పి అసలు అన్నం తినవి అసలు చాలా విపరీతంగా. ఈ కాలు కూడా ఇన్ఫెక్షన్ ఉండే, ఇది కూడా కాలు కూడా ఇన్ఫెక్షన్ అయింది. ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేస్తే కూడా ఇన్ఫెక్షన్ అయింది. అది కూడా ఎంఆర్ఐ మళ్ళీ తీపించిన. ఎక్కడ మన హాస్పిటల్ సుధా హాస్పిటల్లో వరుణ్ కృష్ణ డాక్టర్ ఉంటాడు, ఆడతో అది కూడా క్లియర్ అయిపోయింది. అంటే ఇవన్నీ నాకు థైరాయిడ్ కానీ షుగర్ కానీ బ్లాడర్ స్టోన్ కానీ తగ్గిపోయింది. ఎవరు ఇచ్చారు మీకు ఈ ప్రోడక్ట్ ని? నాకు సింధు మేడం గారు ఇచ్చారు. ఓకే మేడం గారు, మీరు వాడే ప్రోడక్ట్ ఉందా మీ దగ్గర ఇప్పుడు? అవును సార్. ఒకసారి చూపించండి. సో రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ వేసుకున్నారు సార్? అప్పుడు నేను ఎంత అంటే వెయిట్ కూడా తగ్గినప్పుడు, ఇప్పుడు వెయిట్ లాస్ థైరాయిడ్ వచ్చినప్పుడు వెయిట్ లాస్ తో ఎంత 52 అట్లా ఉంటుంది. మీకు హైపర్ వచ్చిందా? హైపర్ వచ్చింది నాకు. ఓకే, అప్పుడు బాగా సన్న అయిపోయినా, మనిషి సన్నమైపోయినా. తెలియదు నాకు థైరాయిడ్ వచ్చి కూడా తెలియదు అప్పుడు. ఓకే, అదొకసారి నేను హాస్పిటల్ షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళితోనే అప్పుడు టెస్టులు చేయడం వల్ల బయటకు వచ్చింది. ఇప్పుడు మీరు దీన్ని వాడినాక మళ్ళీ బరువు పెరుగుతున్నారా? ఇప్పుడు 59.5 అయిపోయినా. అప్పుడు ఎంత తగ్గారు? 52 ఉన్నా. ఇప్పుడు ఎన్ని కేజీలు పెరిగారు? ఇప్పుడు 7 పైన పెరిగిన, 7.5 అట్లా అయినా. దీన్ని ఎవరికైనా చెప్పొచ్చు అంటారా? చెప్పచ్చు సార్, నేను కూడా అసలు నమ్మలే. తర్వాత ఇప్పుడు ఇదంతా రిపోర్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత నేను ఒక 3 ల్యాబులలో టెస్టులు చేసుకుని నమ్మక. కరెక్ట్. హైపర్ వచ్చినప్పుడు గొంతు సన్నబడి ఉంటుంది. గొంతు నాకు వెళ్ళలేదు సార్. ఏదో అట్లా వాటర్ ప్రాబ్లం అది అని చెప్పి నేను ఏం చేసిన అంటే వాటి నార్మల్ గా టాబ్లెట్లు అట్లా వాడుకుంటున్నా, తగ్గలే. అంటే సౌండ్ వచ్చేది కాదు, గొంతులో నుంచి మాటలు వచ్చేది కాదు. రోజు కింద రోజు తగ్గిపోవడం అయింది. ఇప్పుడు ఇది వేసిన తర్వాత 7 days సార్, ఇది వేసిన తర్వాత 7 days లో రిజల్ట్ వచ్చింది నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను నమ్మలే అసలు. ల్యాబులలో కూడా రాంగ్ చూపెడతాయి కావచ్చు అనుకుని కూడా ఒక 3 ల్యాబులు చేయించిన టెస్టులు. సో ఇప్పుడు మీరు సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా ఉంది సార్. ఓకే, స్కాన్లు కూడా అట్లా చేయించిన, స్కానింగ్ సెంటర్లు కూడా ఒక్కొక్క ఉంటాయి కావచ్చు. అట్లా ఎవరికైనా మేము చెప్పొచ్చా ఈ ప్రోడక్ట్ గురించి? చెప్పొచ్చు. నేను కూడా నా రిజల్ట్ వచ్చిన తర్వాత నేను కూడా కొంతమందికి ప్రోడక్ట్ ఇచ్చిన, వాళ్ళు కూడా ఇప్పుడు రిపోర్ట్ల ద్వారా వాళ్ళు కూడా ఇంకా కొంతమంది తీసుకునే అవకాశం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సింధుజ మేడం గారు. ఇంకా అనేక మందికి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.